అందరికీ నమస్తే అండి. ఇజ్రాయెల్‌ని మోసం చేసే చెత్త లంజగొడుకులకు చెప్తున్నా, అరె మీరు కరెక్ట్ అమ్మాయే కుడితే వాళ్ళని అట్లా మోసం చెయ్యరు. పుట్టించిన దేవుడు మోసం చేసిండు. తల్లిదండ్రులు మోసం చేసిర్రు. అక్కచెల్లెలు మోసం చేసిర్రు. ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మీరు మోసం చేసిర్రు. వాళ్ళు కూడా మనుషులేరా? వాళ్ళు అట్లా పుట్టడం వల్ల తప్పు కాదు. తల్లిదండ్రులు పరువు కోసం బయట దొబ్బేసిర్రు. ఇవాళ మీరు కూడా పరువు కోసం దాని సొమ్ము తిన్నప్పుడు, దాంతో ఉన్నప్పుడు, అప్పుడు మీకు ఏ పరువు గుర్తు రాలేదు, ఏ అన్నదమ్ములు గుర్తు రాలేదు, తల్లిదండ్రులు గుర్తురా. కష్టం చేతగాని లంజ కొడుకులే ఈరోజు ఇజ్రాయెల్ దగ్గరికి పోయి వాళ్ళ సొమ్ము తిని వాళ్ళని బాజార్లేసి వాళ్ళు చచ్చిపోయేలా చేస్తున్నారు. సిగ్గుండాలరా లంజ కొడుకులారా మీకు. వాళ్ళ జీవితం అంతా మోసపోయినాడు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇజ్రాయెల్ వాళ్ళకు మాత్రము ఎలాంటి న్యాయం మాత్రం ఏ ప్రభుత్వం చేయట్లేదు. మరి వాళ్ళు ఓట్లు వేయట్లేదా? అరే లంజోడుకులారా, మీ ఇంట్లో కూడా మీ తల్లి, మీ అక్క, మీ చెల్లె కూడా ఒక ఆడదేరా. పిల్లలు పుట్టరని తెలుసు కదరా లంజనా కొడుకులారా మీకు. మరి ఎందుకు ఆ ఇజ్రాన్ వాడుకొని ఇలా మీకు పిల్లలు పుట్టరు, సొసైటీలో నాకు పేరు ఉండదని అలా దాని సొమ్ము తింటప్పుడు లేదా? సొసైటీలో పరువు పోతుందని లేదారా? బాడకోళ్ళారా, కొంచెమైనా సిగ్గుశరం ఉండాలిరా. మీరు 10 మంది కుట్టిన లంజ కొడుకులు అయితేనే అట్లా ఇజ్రాయెల్ని చేసుకోనీకే, అట్లా ఇజ్రాయెల్ మోసం చేయడానికే ముందుకు వస్తారు. నిజంగా దమ్మున్న లంజ కొడుకులు అయితే చేసుకొని నిలబడి చూపియాలరా. ఏం మనుషులరా, ఒక అట్టి ఇటుగానే మా సొమ్ము తిని పోని సొమ్ము తిన్నారేమో, ప్రేమతో పెట్టిందేమో అనుకుంటట్టు కూడా లేదు. లాస్ట్ వరకు మోసం చేస్తున్నారు. వాళ్ళు చచ్చిపోయేలా చేస్తున్నారు. వాళ్ళు మనుషులే, వాళ్ళ జీవితం అంతా మోసపోయి ఉన్నారు. ఎక్కడ దొరకని ప్రేమ మీ దగ్గర దొరుకుతాను సన్నాసి ముండగొడుకులారా, మీ దగ్గర దొరుకుతున్న ఉద్దేశంతో మీ దగ్గర రావడం జరుగుతుంది. దానివల్ల మీరు మోసాలే చేస్తున్నారు. ఓ లంచ కొడుకులు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇంకో రోడ్ల మీద వదిలేస్తారు. అరే వాళ్ళు బతుకుతున్నారా? వాళ్ళ జీవితాల్లోకి ఎందుకు పోతున్నారు మీరు? కొంచెమైనా సిగ్గు శరం ఉండాలిరా. ఇజ్రాయెల్ని మోసం చేయాలంటే ప్రపంచంలో వాళ్ళు మోసపోయి ఉన్నారు. మీరు కూడా మోసం చేస్తారు. వాళ్ళు కూడా ఒక ప్రాణమేరా, వాళ్ళది కూడా ఒక జీవే. వాళ్ళు ఎవరిని మోసం చేసే బతకట్లేదు. నిజాయితీగా రోడ్ల మీద అడుక్కొని మరి బతుకుతున్నారు. మీలాగా ప్రేమ చేసుకుంటా, పెళ్లి చేసుకుంటా, లవడ చేసుకుంటా అని మోసం చేసి బతకట్లేరా లంజనా కొడుకులారా. సిగ్గు శరం ఉండాలి వాళ్ళని అట్లా బాధ పెట్టి అట్లా చచ్చిపోయేలా చేయడానికి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళ ఓట్లు అడిగేటప్పుడు వీళ్ళు మాత్రం, మీరు అసలు ప్రతి ఇజ్రాక్ చెప్తున్నా, ప్రభుత్వాలు మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగేటప్పుడు పండబెట్టి పోయండి ప్రతి ఒక్కరికి. ఇప్పటివరకు ఏ లంచగొడుకులు న్యాయం చేయలేదు, చెయ్యరు కూడా. మీకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మీకంటూ ఏది వాళ్ళు పెట్టరు.